హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దొరాస్ అకాడమీ. మనకి డిప్లొమా మ్యాథ్స్ M1లో భాగంగా మనం ఆల్రెడీ M1 మ్యాథ్స్ కోర్సు స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మనం ట్రిగనోమెట్రీ అనే చాప్టర్కు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. యాక్చువల్గా మనకి డిప్లొమా మ్యాథ్స్ M1 అలా డిప్లొమా చదివే స్టూడెంట్స్ ఎవరైనా సరే మ్యాథ్స్ M1 నుంచి మనం చదవాల్సింది మస్ట్గా చదవాల్సిన చాప్టర్స్ ఏమున్నాయంటే అవి ఒకటి పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆల్జీబ్రా నుంచి, 2 ట్రిగనోమెట్రీ, 3 డిఫరెన్షియేషన్. ఖచ్చితంగా మీరు డిఫికల్ట్ అని ఫీల్ అయినా సరే అవి చదవండి. చేసి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఫార్ములాస్ కానీ సబ్జెక్టివ్గా కానీ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా ట్రై చేయండి. ఎందుకంటే వీటి కంటిన్యూస్ను మీకు డిప్లొమా సెకండ్ ఇయర్లో కానీ అండ్ అదర్ సబ్జెక్ట్స్ లైక్ సిగ్నల్స్లో కానీ ఎలక్ట్రికల్లో అయితే, అలాగే కంప్యూటర్స్ వాళ్ళకి కూడా ఆ సబ్జెక్ట్స్లో మ్యాథ్స్లో కానీ ఇతర ఇంటిగ్రేషన్ సెకండ్ ఇయర్లో డిఫరెన్షియేషన్ బేస్ తీసుకొని ఉంటుంది. ట్రిగనోమెట్రీ దానికి బ్యాక్గ్రౌండ్, అలాగే పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్సే ఉంటాయి అందులో. సో మనకి సెకండ్ ఇయర్ 2-1లో కానీ 2-2లో కానీ మ్యాథ్స్లో కానీ అలాగే ఇతర టెక్నికల్ సబ్జెక్ట్స్లో కూడా ఈ చాప్టర్స్ ఈ సబ్జెక్ట్స్ ఈ బేసిక్స్ మాత్రం మీకు ఉపయోగపడతాయి. కాబట్టి అలాగే మీరు ఇంజనీరింగ్కి వెళ్ళాలన్నా ఈ సబ్జెక్ట్స్ కంపల్సరీ ఇంజనీరింగ్ సబ్జెక్టులో చదవాలనుకున్నా సరే. ఎందుకంటే ఎక్కువగా డిప్లొమా వాళ్ళు మ్యాథ్స్లో డిఫికల్ట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ 3 చాప్టర్లు రాకపోతే మీరు మ్యాథ్స్ కానీ ఇతర సబ్జెక్ట్స్ బేసిక్స్ కానీ మీరు హ్యాండిల్ చేయలేరు. అది గుర్తుంచుకోండి. ఓకే, సో ఫర్దర్ వీఆర్ గోయింగ్ టు ట్రిగనోమెట్రీ, ట్రీ, గానో, యాంగిల్స్, మెట్రీ, మెజర్మెంట్స్. అంటే 3 యాంగిల్స్ మెజర్మెంట్స్ ట్రిగనోమెట్రీ, నథింగ్ బట్. ఇక ట్రిగనోమెట్రీలో మనం తీసుకునేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం తీసుకుంటాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ బై మెజరింగ్ 3 యాంగిల్స్ వీ కెన్ మెజర్ 3 సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆల్సో. సో మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే మనకి ఈ ట్రయాంగిల్ ఇలాగే ఉండాలి. ఏమి అంత ఓకే. ఇక్కడ ఏబిసి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే యాంగిల్ ఏమవుతుంది 90 డిగ్రీస్. ఇక్కడ థీటా యాంగిల్ మనం తీసుకున్నాం సి దగ్గర, యాంగిల్ సి దగ్గర. ఇలాంటప్పుడు మనకి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అని సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసికెంట్ థీటా, సీకెంట్ థీటా అండ్ కాట్ థీటా, దీస్ 3 రేషియోస్ని మనం ఉపయోగించి ట్రిగనోమెట్రీ మొత్తం చేస్తాము. ఇక్కడ ట్రిగనోమెట్రిక్ 6 రేషియోస్లో ఫస్ట్ సైన్ థీటా వాల్యూ, కాస్ థీటా వాల్యూ మనం తెలుసుకుంటే మిగతా మనం మెజర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై, ఇక్కడ థీటా యాంగిల్ మనం రైట్ యాంగిల్ కి పక్కగా ఉన్న యాంగిల్ ఏది ఉంది థీటా. సో దీనికి ఆపోజిట్ యాంగిల్ ఏంటి, దిస్ వన్ ఏబి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఇస్ దిస్ బిసి. మనకి ఆల్రెడీ క్లాస్ 10th దిస్ ఈజ్ హైపోటెనస్. మనం ఆల్రెడీ క్లాస్ 10th మనం నేర్చుకున్నాం ఇవన్నీ కూడా, కానీ ఒకసారి రివైజ్ చేస్తున్నాం. ఎందుకు, ఇక్కడ కంప్లీట్ ఈ క్లాస్ ఇంట్రడక్షన్, ఈ క్లాస్లో ఉన్న బేసిక్స్ మాత్రమే మిగతా ఎంటైర్ సిలబస్లో మనకు ఉపయోగపడతాయి. కాబట్టి ఇది చాలా ప్రతిదీ కూడా నోట్ చేసుకోండి. అలాగే మన క్లాస్లో చెప్పి ప్రతి ప్రాబ్లం కూడా నోట్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఆ విధంగా వన్స్ మీకు ఈజీ అవుతుంది. అంతేగాని వినేసి వదిలేకండి. ఇక్కడ ట్రిగనోమెట్రీలో ఈ బేసిక్స్ ఈరోజు ఏదైతే చెప్తున్నాం, ఈ ట్రిగనోమెట్రీ ఈ బేసిక్స్ మాత్రం ఖచ్చితంగా మీ మైండ్లో ఉండాల్సిందే. అన్నీ మీకు వచ్చు. ఒకసారి రివైజ్ చేస్తాం. చాలా మంది కొంతమంది రాని వాళ్ళు ఉంటారు. కాబట్టి సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ సైన్ థీటా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. And cos theta equal to adjacent side, this one adjacent side by, this is what, opposite side is what, AB by AC hypotenuse, AC. ఈ విధంగా మనం ట్రయాంగిల్ చూసి మనం రాసుకోవచ్చు. ఓకే, అండ్ cos theta equal to adjacent side by hypotenuse, this equal to adjacent side is what, BC by hypotenuse AC. tan theta equal to sin theta by cos theta. This is very interesting. Sin theta by cos theta. This is equal to what? Sin theta by cos theta అంటే ఏంటి?
ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ వస్తుంది. ఇక్కడ ఆపోజిట్ సైడ్ బై అంటే ఏబి బై అడ్జసెంట్ సైడ్ బీసీ, ఏబి బై బీసీ. ఎందుకు సైన్ థీటా బై కాస్ థీటాలో సైన్ థీటా దిస్ బై దిస్ వేస్తే మనకి ఏమవుతుంది, రెండు హైపోటెనస్ క్యాన్సిల్ అయిపోయి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ వస్తుంది మిగులుతుంది. కాబట్టి అదే ఏబి బై ఏసీ. ఇక్కడ సైన్ థీటాకి రెసిప్రోకల్ ఒకటి ఉంటుంది, అదే కొసీకెంట్ థీటా. సైన్ థీటాకి రెసిప్రోకల్ కొసీకెంట్ థీటా. దిస్ ఈక్వల్ టు 1 by sin theta. And cos theta reciprocal secant theta. Secant theta equal to 1 by cos theta. And tan theta reciprocal cot theta. Cot theta equal to 1 by tan theta. Okay? These are basics trigonometric ratios. ఇవి నోట్ చేసుకుంటే మీకు ఏదైనా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. సైన్ కొసీకెంట్ థీటా ఈక్వల్ 1 by sin theta అని రాసుకోవచ్చు. ఇక్కడ హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ అని రాసుకోండి. అలా సెకంట్ థీటా ఈక్వల్ 1 by cos theta అంటే రివర్స్ చేసి దీన్ని ఏం చేస్తాం, హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. cot theta ఈక్వల్ 1 by tan theta అంటే ఏంటి, cos theta by sin theta. cot theta ఈక్వల్ టు 1 by tan theta మీన్స్ వాట్, cos theta by sin theta. 1 by sin theta by cos theta. సో cos theta by sin theta is cot theta. ఓకే, నెక్స్ట్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ యొక్క వాల్యూస్ని చూద్దాం. దీనికి వాల్యూస్ని చాలా మంది కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారు. సో నేను ఒక షార్ట్ కట్ చెప్తాను, చాలా సింపుల్గా గుర్తుంచుకోవచ్చు ఇవి వాల్యూస్ని. ఇక్కడ చూడండి, రూట్లో 0తో మనం మొదలు పెడదాం. 0/4, రూట్ 1/4, రూట్ ఓవర్ 2/4, రూట్ ఓవర్ 3/4, రూట్ ఓవర్ 4/4. ఈ టేబుల్ మనం గుర్తుంచుకుంటే ఇక్కడ రూట్ 0/4, ఇక్కడ యాంగిల్స్ మనకి 0 degrees. ఫస్ట్ కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ మనం నేర్చుకోవాలి ట్రిగనోమెట్రీలో. 30 degrees, అలాగే 45 degrees, 60 degrees, 90 degrees. ఇన్ బిట్వీన్ సమ్ వాల్యూస్ కూడా మనం ఫర్దర్ క్లాసెస్ అంటే ట్రాన్స్ఫర్మేషన్స్లో మనం నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 15 degrees, 0 to 30 మధ్యలో 15 degrees కానీ, 30 to 45 మధ్యలో ఉంది కానీ, 45 to 60 కానీ, ఏది మధ్యలో ఉండదు ఏంటి అలా కానీ, 60 to 90, 75 degrees కానీ, ఈ విధంగా ఏదైనా మధ్యలో 22.5 degrees, 0 to 30 మధ్యలో 22.5 degrees కావాలనుకోండి, దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అనేసి మనం చాప్టర్లో మనం నేర్చుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees ఇంట్రడక్షన్లో మనం నేర్చుకుంటే ఇక్కడ సైన్ థీటా వాల్యూ ఎంత ఉంది దీనికి అని నేర్చుకుంటాం. కాస్ థీటాకి నేర్చుకుంటాం. సైన్ థీటా కూడా నేర్చుకుంటే మిగతా వాల్యూస్ అన్నీ మనకు వచ్చేసినట్టు. tan థీటా, కొసీకెంట్ థీటా, సీకెంట్ థీటా, అలాగే కాట్ థీటా. అవి చూడండి, సైన్ థీటా వాల్యూ, కాస్ థీటా, tan థీటా, కొసీకెంట్ థీటా, సీకెంట్ థీటా అండ్ కాట్ థీటా. ఇక్కడ చూడండి, సైన్ థీటాకి వాల్యూ కావాలి మనకి. ఒక్క సైన్ థీటాకి వస్తే మిగతా అన్నీ కూడా ఎలాగో నేను చెప్తుంటాను. సైన్ థీటాకి సైన్ 0 degrees మనకు కావాలి. ఇక్కడ సైన్ థీటాకి సైన్ 0 degrees, థీటా ప్లేస్లో 0 పెడితే సైన్ 0 degrees. అప్పుడు సైన్ 0 degrees ఎంత అవుతుంది, రూట్ ఓవర్ 0/4. రూట్లో ఉండొచ్చు లేదా ఇందులోనే ఉండొచ్చు, కానీ న్యూమరేటర్లో 0 అంటే వాల్యూ ఏమవుతుంది, 0. రూట్ ఓవర్ 1/4 అంటే దీనికి సెపరేట్గా రూట్ చేసినట్లయితే రూట్ 1/√4 అంటే 1, రూట్ 1 అంటే 1, రూట్ 4 అంటే 2. సో 1/2 sin 30. రూట్ ఓవర్ 2/4, 2కి 2 గెట్ క్యాన్సిల్డ్, 2 చేసిన 4ని 2 times క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది, 1/2 అంటే ఏంటి, sin 45, 1/√2 అయింది. రూట్ 3/4, రూట్ 3/√4 అంటే రూట్ 3కి మనకి 1.73 దాని వాల్యూ ఇవ్వకుండా రూట్ 3 తీసుకుంటాం. రూట్ 4 అయితే 2, రూట్ 4/4 అంటే రూట్ 1 అయిపోయిందా. ఆ టేబుల్ ఇది ఏదైతే ఉందో రూట్లో 0 నుంచి మొదలుపెట్టి డినామినేటర్ అన్నింటిలో కూడా 4 రాసి 0, 1, 2, 3, 4 4 డిజిట్స్ రాసుకెళ్తే మన సైన్ వాల్యూస్ 0కి 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees వాల్యూస్ వచ్చాయి. ఇక చూడండి, కాన్స్టెంట్ అంటే ఇన్వర్స్, దీన్ని రివర్స్ చేసిన వాల్యూస్ 1 లాస్ట్లోనే ఉంది, ఇది ఫస్ట్ వచ్చేస్తుంది.
ఇక్కడ √3/2 ఉంది. నెక్స్ట్ ఏముంది 1/√2 ఉంది. నెక్స్ట్ ఏముంది 1/2 ఉంది. ఇక్కడ ఉంది 0. అంటే ఆ వాల్యూస్ నుంచి ఆ లాస్ట్ వాల్యూ ఫస్ట్ వాల్యూ అవుతుంది, ఈ ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ అవుతుంది. చూపించుకోవడం ఆర్డర్లో రాసేస్తుంది. tan θ చూద్దాం. sin θ cos θ అంతే మనకు తెలిసిందే. tan θ ఫార్ములా sin θ cos θ. 0/1 0నా. 1/2/√3/2 అంటే ఈ 2 గట్ క్యాన్సల్ 1/√3. 1/√2 1/√2 1. √3/2 1/2 √3. 1/2 గట్ క్యాన్సల్ 1/0 చూడండి. 0/1 అయితే 0/anything 0. ఇప్పుడు 1/6 డినామినేటర్లో 0 ఉన్నట్లయితే దాని వాల్యూ న్యూమరేటర్లో ఎంతైనా ఉండొచ్చు. లిమిట్స్ చాప్టర్లో మనం చేసాం. లిమిట్ చాప్టర్లో చూస్తే మనకి న్యూమరేటర్లో ఎంత ఉన్నా కానీ డినామినేటర్లో 0 ఉంటుంది. వాల్యూ ఎంత? ఇన్ఫైనైట్. చూడండి కొసీకెంట్ θ మనం చూసినట్లయితే కొసీకెంట్ θ ఏంటి? 1/sin θ. 1/0 ఎంత? ఇన్ఫైనైట్. ఇప్పుడే చెప్పి అక్కడ కొసీకెంట్ 30 degrees 1/1/2 ఎంత? 2. కొసీకెంట్ 45 degrees √2 1/1/√2. కొసీకెంట్ 60 degrees 1/√3/2 ఎంత? 2/√3 ఎంత? 1/1 1 కొసీకెంట్ 90. అండ్ సీకెంట్ θ 1/cos θ 1/1 ఎంత? 1/cos 90 ఎంత? 1/cos 0 1/1 ఏనా? 1. 1/√3/2 ఎంత? 2/√3. సీకెంట్ 45 1/1/√2 ఎంత? √2. ఇది ఎంత? 1/1/2 ఎంత? 2. 90 1/సీకెంట్ 90 ఎంత? 1/cos 90 1/cos 0 ఎంత? ఇన్ఫైనిటీ 1/0 ఇన్ఫైనిటీ. cot θ ఇప్పుడు 1/tan θ ఆర్ cos θ sin θ. cos θ sin θ cot θ అనేది బట్ 1/cot θ ఆర్ cos θ sin θ తీసుకోవచ్చు, లేదా 1/tan θ. అంటే 1/0 ఎంత? ఇన్ఫైనిటీ cot 0. 1/1/√3 ఎంత? √3. 1/1 cot 1 ఇదంతా tan 60 1/√3. 1/0 నా 1/ఇన్ఫైనిటీ ఇది 0. ఓకే వాల్యూ ఆరో ఈ 1/ఇన్ఫైనిటీ తెలియలేదు సార్ అంటే మీరు చూడండి cos θ sin θ 0/1 ఎంత? cos 0/cos 1 cos 90 0/cos sin 90 1 0/1 ఎంత? 0. ఓకే వాల్యూస్ మనం గుర్తుంచుకుంటే ఇక్కడ జస్ట్ సైన్ వాల్యూస్ మనం తెలుసుకున్నాం. మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా మనకు వచ్చేసాయి. ఓకే ఇవన్నీ ఈ టేబుల్లో మీరు నోట్ చేసుకుంటే ఈ వాల్యూస్ని ఇక్కడ సైన్ గుర్తుంచుకోండి. మిగతా ఎలా రాయాలో చెప్పారు. బట్ మీరు మైండ్ క్యాలిక్యులేషన్ చేయాలి. మనకు ఆ విధంగా సింప్లిఫికేషన్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ ఈజీ అవుతాయి. ఎందుకంటే ప్రతిదాన్ని టేబుల్ వేసుకొని చూసుకోలేము. ఒక సైన్ బాగా గుర్తుంచుకోండి. ఈ పైన ఏదైతే రాసానో గుర్తుంచుకోండి. ఇక తర్వాత ఎలా రాయాలో మనకు ఆర్డర్లో వచ్చాయి. సైన్ కాస్ అట్లీస్ట్ మర్కప్ చేయడానికి ట్రై చేయండి. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఒక ప్లేన్ మనం 4 క్వాడ్రంట్గా డివైడ్ చేస్తాం. ఎందుకంటే ఒక ప్లేను 0 to 360 degrees వరకు ఉంటుంది. మనకి కోఆర్డినేట్ ప్లేన్ తీసుకున్నట్లయితే ఓకే ఒక ప్లేన్ మీద మనకి చూడండి ఇక్కడ 0 degrees నుంచి 90 degrees, 180 degrees, 270 degrees, 360 degrees ఒక ప్లేన్ తీసుకున్నట్లయితే ఈ ప్లేన్ 360 degrees యాంగిల్స్లో మనం డివైడ్ చేసినట్లయితే ఇక్కడ 4 క్వాడ్రంట్గా ప్లేన్ మనం డివైడ్ చేసినట్లయితే ఫస్ట్ క్వాడ్రంట్ Q1, సెకండ్ క్వాడ్రంట్ ఇది, థర్డ్ క్వాడ్రంట్ దిస్ వన్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్గా మనం డిసైడ్ చేసినట్లయితే చూడండి 0 to 90 degrees. ఇది 0 degree స్టార్ట్ చేసి మనం 90 degrees వెళ్ళేటప్పటికి క్వాడ్రంట్ 1. ఇది 0 to 90 degrees. ఇది 90 to క్వాడ్రంట్ 2 90 to 180 degrees. క్వాడ్రంట్ 3 180 to 270 degrees.
క్వాడ్రంట్ 4 ఎంత 270 నుంచి 270 టు 360 డిగ్రీస్. ఇది కన్ఫ్యూజ్ పడుతుంటారు కదా, నేను రాస్తున్నాను ఒకసారి చూసుకోండి. ఇది ఈ విధంగా ఉంటుంది క్వాడ్రంట్ 2 అంటే రెండవ పాదము, మూడవ పాదం, నాలుగవ పాదం. ఈ విధంగా మనం తెలుగులో చెప్పుకుంటాం. క్వాడ్రంట్స్ ఫస్ట్ క్వాడ్రంట్లో 0 నుంచి 90 డిగ్రీస్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఒక రూల్ మనం సైన్స్ అంటే ఈ యొక్క ట్రిగనోమెట్రిక్ రేషియోస్ యొక్క సైన్ వాల్యూస్ తెలియడం కోసం ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే ఒక రూల్ వాడుతుంది. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఓకే, దిస్ ఇస్ ద రూల్. ఆల్ సిల్వర్ టీ కప్స్ అన్నీ కూడా సిల్వర్ టీ కప్సే అని చెప్తున్నాం. ఆల్ అన్నీ కూడా అన్నీ సిల్వర్ టీ కప్స్. ఈ రూల్ గుర్తుంచుకోండి. 4 క్వాడ్రంట్స్లో మన సైన్స్ ఏ విధంగా ఉంటాయి, సైన్ యొక్క వాల్యూ ఎలా ఉంటుంది, కాస్ యొక్క వాల్యూ ఎలా ఉంటుంది, ట్యాన్ యొక్క వాల్యూ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవడం కోసం ఆల్ సిల్వర్ టీ కప్స్. మెయిన్ యాంగిల్స్ ఏంటి, సైన్ థీటా, కాస్ థీటా, ట్యాన్ థీటా. అందువల్ల ఇక్కడ 3 కూడా సిల్వర్ టీ కప్స్. ఇక్కడ చూడండి, ఆల్ అంటే 6 రేషియోస్ కూడా ఆల్ ఫస్ట్ దాంట్లో అన్ని పాజిటివ్, ఆల్ యాంగిల్స్ పాజిటివ్. ఇక్కడ సిల్వర్ అంటే సిల్వర్ అనే దాంట్లో ఇక్కడ సిల్వర్ చూస్తే సైన్ థీటా పాజిటివ్ అని అర్థం. ఎస్లో ఫస్ట్ లెటర్ ఏంటి, ఎస్. సిల్వర్లో ఎస్ లెటర్ ఫస్ట్ లెటర్ ఎస్. దాంట్లో ఎస్ మనకి రేషియోలో ఎస్తో స్టార్ట్ అయింది సైన్ థీటా. సైన్ థీటాకి ఇన్వర్స్ ఏంటి, రిలేషన్ ఉంటుంది ఏంటి, కొసీకెంట్. ఈ రెండు కూడా సెకండ్లో అంటే ఇక్కడ పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో పాజిటివ్. ఇక టీ టీ మనం టీ దగ్గర కదా, టీలో ఫస్ట్ లెటర్ ఏంటి, టీలో ఫస్ట్ లెటర్ టీ. దీనికి టీతో స్టార్ట్ అయ్యే రేషియో ఏముంది, ట్యాన్ థీటా. కాబట్టి నెక్స్ట్ రేషియో ఏంటి, ఇన్వర్స్ కాట్ థీటా. ఈ రెండు కూడా ఎక్కడ పాజిటివ్, ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్లో. ఇక ఫోర్త్ క్వాడ్రంట్ వచ్చేటప్పటికి కప్స్. ఇది ఇక్కడ చెప్పాను కదా కప్స్. ఈ కప్స్లో సీతో స్టార్ట్ అయ్యేది ఏంటి, కాట్ థీటా ఉంది, మరి ఇంకా కొసీకెంట్ థీటా ఉంది, కాస్ థీటా ఉంది, కాట్ థీటా ఉంది. కాట్ థీటా అనేది ఏంటి, ట్యాన్ థీటాకి ఇన్వర్స్. మెయిన్ యాంగిల్ చూడండి ఏంటి, సైన్, కాస్, ట్యాన్ మెయిన్ యాంగిల్స్. వాటి యొక్క రెసిప్రోకల్స్ కొసీకెంట్, సీకెంట్, కాట్ థీటా. కాబట్టి మనం మెయిన్ యాంగిల్స్ ఏంటంటే మెయిన్ ట్రిగనోమెట్రిక్ సైన్ థీటా, కాస్ థీటా, ట్యాన్ థీటా అనే మెయిన్ యాంగిల్స్ మెజర్మెంట్స్కి ఉపయోగపడతాయి. ఓకే, అందువల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సైన్ థీటా, కాస్ థీటా, ట్యాన్ థీటా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వస్తే ఆటోమేటిక్గా కొసీకెంట్ థీటా, సీకెంట్ థీటా, కాట్ థీటా మనం మెజర్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్ అంతేనా. కప్స్లో ఏంటి, సి ఫర్ కాస్ థీటా. అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ థీటా పాజిటివ్ ఉంటాయి. అంటే కాస్ థీటా పాజిటివ్ అంటే ఏంటి, కాస్ థీటా పాజిటివ్ అంటే దానికి ఇన్వర్స్ ఏంటి, సీకెంట్ థీటా కూడా పాజిటివ్ అని రెసిప్రోకల్ ఏంటి, సీకెంట్ థీటా. కాబట్టి ఇవి 4 ఆల్ సిల్వర్ టీ కప్స్. ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ యాంగిల్స్ సైన్ నుంచి కాట్ వరకు కూడా 6 యాంగిల్స్ కూడా పాజిటివ్గా ఉంటాయి 0 to 90 డిగ్రీస్లో. సెకండ్ క్వాడ్రంట్ 90 to 180 డిగ్రీస్ అయితే ఇందులో సిల్వర్ అంటే ఎస్ ఫర్ సైన్ థీటా పాజిటివ్. థర్డ్ క్వాడ్రంట్ 180 to 270 డిగ్రీస్ టీ ట్యాన్ థీటా పాజిటివ్. ఫోర్త్ క్వాడ్రంట్ కప్స్ కాస్ థీటా పాజిటివ్. సిలో కప్స్లో సి కాస్ థీటా. సో కాస్ సీకెంట్ పాజిటివ్ 270 to 360 డిగ్రీస్ ఫోర్త్ క్వాడ్రంట్. ఇక్కడ మన క్వాడ్రంట్ బేస్ చేసుకొని యాంగిల్స్ మనం ఏ విధంగా వస్తాయో మనం చూసుకుందాం ఒకసారి. మళ్ళా ఇక్కడ ఏం చెప్పాను, 0 to ఇక్కడ చూడండి యాంగిల్స్. మరొక పాయింట్ ఏంటంటే ఒకవేళ యాంగిల్స్ 90 ప్లస్ థీటా 270 ప్లస్ థీటా వస్తే సైన్ థీటా వచ్చినప్పుడు కాస్ థీటా వస్తుంది, కాస్ థీటా వచ్చినప్పుడు సైన్ థీటా వస్తుంది, ట్యాన్ థీటా వచ్చినప్పుడు కాట్ థీటా వస్తుంది, కాట్ థీటా వచ్చినప్పుడు ట్యాన్ థీటా. అలాగే ఆ విధంగా ఎందుకు వస్తాయంటే ఇక్కడ చూడండి, ఎనీ ఈవెన్ ఇంటిజర్తో స్టార్ట్ అయింది అనుకోండి, అక్కడ సేమ్ రేషియో వస్తుంది వాల్యూ చేంజ్ అయినప్పుడు. 90 ప్లస్ థీటా కానీ 90 మైనస్ థీటా కానీ వచ్చినప్పుడు. అలాగే ఆడ్ ఇంటిజర్తో స్టార్ట్ అయినట్లయితే అక్కడ సైన్ కాస్ గాను, కాస్ సైన్ గాను, ట్యాన్ కాట్ గాను, కొసీకెంట్ సీకెంట్ గాను, సీకెంట్ కొసీకెంట్ గాను మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తుంటాను ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 90 ప్లస్ థీటా ఒకటి, 270 ప్లస్ థీటా. అలాగే
90 మైనస్ డేటా ఆర్ 270 మైనస్ డేటా. ఈ ఏమి వచ్చినా సరే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇలాంటప్పుడు పరిస్థితుల్లో మనకు చూడండి సైన్ కాస్త సైన్ 90 ప్లస్ డేటా ఏమొస్తుందంటే సైన్ ఫస్ట్ క్వాడ్రంట్ 90 ప్లస్ డేటా ఇక్కడ చూడండి సెకండ్ క్వాడ్రంట్ 90 మైనస్ డేటా ఫస్ట్ క్వాడ్రంట్. చూడండి 0 to 90 అన్నాను. సో 90 మైనస్ డేటా అది ఇక్కడ వరకు 90 ఇది 0 ఇక్కడ వరకు 90 కాబట్టి ఇది ఎంత 180 అనుకున్నాం కాబట్టి ఇక్కడ 270 ఇది 360 అగైన్ మళ్ళీ 0 ఇక్కడ వచ్చేసరికి సర్కిల్ కంప్లీట్ అవుతుంది 360 0 డిగ్రీస్ అంటే మళ్ళీ 360 కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ అప్ టు 90 డిగ్రీస్ ఉన్న లేదా 90 మైనస్ డేటా అయినా ఫస్ట్ క్వాడ్రంట్. అదే 90కి బియాండ్ వెళ్తాను అనుకోండి అప్పుడు 90 ప్లస్ డేటా అంటే సెకండ్ క్వార్టర్లో వస్తాం. 90 బియాండ్ వెళ్తానంటే సెకండ్ క్వార్టర్లో వస్తాం. అదే 180 మైనస్ డేటా ఇక్కడ 180 వరకు ఎండ్ అవుతుంది సెకండ్ క్వాడ్రంట్. 180 మైనస్ డేటా అంటే లోపల ఉంటుంది. 180 ప్లస్ డేటా అంటే దీని బౌండరీ సరిపోయి థర్డ్ క్వాడ్రంట్ వచ్చేస్తుంది. అక్కడ చూడండి 270 ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్ ఎండ్ అవుతుంది. 270 నుంచి మైనస్ డేటా ఎంత కావచ్చు 10 డిగ్రీస్ కావచ్చు 20 డిగ్రీస్ కావచ్చు. 270 మైనస్ 10 ఫర్ ఎగ్జాంపుల్ 270 మైనస్ డేటాలో డేటా ఇప్పుడు 10 డిగ్రీస్ అంటే 270 మైనస్ 10 అంతా 260 డిగ్రీస్. అలాగే 270 మైనస్ 20 250 డిగ్రీస్ ఎలా ఉంటుంది ఈ మధ్యలో ఉంటుంది. 270 మైనస్ 45 ఎంత అవుతుంది 270 మైనస్ 45 235. ఓకే అలాగే ఉంటుంది ఈ మధ్యలో ఉంటుంది. ఓకే అలాగే అదే దాన్ని చేస్తాం సైన్ 270 మైనస్ డేటా అని దాన్ని థర్డ్ క్వాడ్రంట్లో చేస్తాం. అదే సైన్ 270 ప్లస్ డేటా 270 దాటిపోయింది. 270 ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ 10 డిగ్రీ ఇక్కడికి ఎంత వస్తుంది 280. 270 ప్లస్ 20 ఎంత వస్తుంది 290. ఎక్కడ ఇవి 270 ప్లస్ డేటా మీకు అర్థం కావడం కోసం రాస్తున్నాను. వాడు ఫోర్త్ క్వార్టర్లో వస్తుంది. ఇదే 270 మైనస్ డేటా ఇందులోకి వచ్చేస్తుంది. అలాగే 180 ప్లస్ డేటా దీంట్లోకి వస్తుంది చూడండి. అలాగే 270 మైనస్ డేటా ఇందులోకి వస్తుంది. ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో ఏం రాసుకున్నాం 90 మైనస్ డేటా ఫస్ట్ క్వాడ్రంట్లో. ఓకేనా 90 మైనస్ డేటా. సెకండ్ క్వాడ్రంట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందో 90 దాటిపోతుంది కాబట్టి 90 ప్లస్ 10 ఎక్కడో 90 ప్లస్ 10 అంటే 100 డిగ్రీస్ ఎక్కడ వస్తుంది ఇది ఇక్కడ ఇది 90 డిగ్రీస్ కాబట్టి ఇక్కడ 100 డిగ్రీస్ వస్తుంది అంతేనా. దాని పక్కన మళ్ళీ ఇంకో 10 90 ప్లస్ 20 90 ప్లస్ డేటాలో 20 డేటా పెట్టుకుంటే 110 ఇంక ఇలా పైకి వస్తుంది కాబట్టి 90 ప్లస్ డేటా సెకండ్ క్వాడ్రంట్. అలాగే ఇక్కడ ఎండ్ అయింది 180 కాబట్టి హైయెస్ట్ వాల్యూ నుంచి డేటా తీసేస్తే సెకండ్ క్వాడ్రంట్. ఎందుకంటే థర్డ్ క్వాడ్రంట్ 180 ప్లస్ డేటా 180 దాటింది కాబట్టి 180 ప్లస్ డేటా రాసాం. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ 270 ప్లస్ డేటా అట్లా రాస్తున్నాం. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి 270 అనుకున్నాం కదా. ఇక్కడ ఏమవుతుందన్నాం 270 ప్లస్ డేటా అయితే ఇక్కడ వస్తుంది 360 మైనస్ డేటా అయినా ఫోర్త్ క్వాడ్రంట్. ఓకేనా ఈ విధంగా మనకి ఉన్నాయి. ఇక్కడ చూడండి 90 మైనస్ డేటా కానీ 270 మైనస్ డేటా కానీ 270 ప్లస్ డేటా కానీ 90 ప్లస్ డేటా కానీ వచ్చినప్పుడు సైన్ కాస్త కాస్గా మారుతుంది. సైన్ కాస్గా మారుతుంది ఇలాంటప్పుడు. అలాగే కాస్ కాస్త ఇన్వర్స్ అంటే ఏంటి కాస్ సైన్గా మారుతుంది. ఇక్కడ కాట్ డేటా కాస్త ట్యాన్గా మారుతుంది. ట్యాన్ కాస్త కాట్గా మారుతుంది. ఈ డబల్ సైన్ ఇన్వర్స్ అంటే ఏంటి దీనికి ట్యాన్ కాట్ అవ్వచ్చు కాట్ ట్యాన్ అవ్వచ్చు ఏది యాంగిల్ ఇచ్చినప్పుడు. ఓకేనా. అలాగే కొసీకండ్ కాస్త సీకండ్గా మారుతుంది. సీకండ్ కాస్త కొసీకండ్గా మారుతుంది. ఇప్పుడు ఆడ్ యాంగిల్ ఆడ్ ఇంటిజర్తో స్టార్ట్ అయినాయి 90 మైనస్ డేటా. ఓకే అలాగే ఆడు ఇంటిజర్ ఏంటి ఇది 1 into 90 అలాగే 3 into 90 270 ఆడ్ ఇంటిజరేనా. ఇక్కడ అలాగా వచ్చినప్పుడు ఏమవుతుంది ఇది ఏదైనా కావచ్చు ప్లస్ మైనస్ తర్వాత ఆ తర్వాత మనం చూస్తాం దీన్ని బట్టి చూస్తాం. కానీ ఇలాంటప్పుడు సైన్ కాస్త కాస్గా మారుతుంది లేదా కాస్ కాస్త సైన్గా మారుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ sin 90 మైనస్ θ నాకు కావాలి. sin 90 మైనస్ θ ఈజ్ ఈక్వల్ టు cos θ. ఎందుకు చెప్పాను ఆల్రెడీ రూలు, ఆడు 90, అదే sin 270 మైనస్ θ, sin 270 మైనస్ θ అంత ఎక్కడొచ్చింది? థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో మనం ఏం చెప్పు, ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే tan θ మాత్రమే పాజిటివ్, టీ థర్డ్. ఇక్కడ సైన్ మాత్రం నెగిటివ్ వచ్చేస్తుంది. సైన్ కాస్త ఏమవుతుంది? కాస్ అవుతుంది. కాస్ అవుతుంది. కాస్ 270 మైనస్ θ కాస్ θ అనేది. కానీ సైన్ ఏం పెట్టాలి? థర్డ్ క్వాడ్రంట్లో 90 మైనస్ θ ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ కాస్త కాస్ట్గా మారిపోయింది, నేను డైరెక్ట్ కాస్ట్గా రాస్తాం. అదే సైన్ 270 మైనస్ θ అంటే థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి కాస్ అవుతుంది, కాస్ట్ అవుతుంది. కానీ సైన్ ఏమవుతుంది? మైనస్ వచ్చేస్తుంది. ఎందుకు? థర్డ్ క్వాడ్రంట్లో ట్యాన్ మాత్రమే పాజిటివ్. అది ఆల్ సిల్వర్ టీ కప్స్లో ఉపయోగం, అలా విధంగా ఉపయోగిస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఏం చెప్పాను? ఈ ఆడ్ యాంగిల్ వచ్చినప్పుడు సైన్ కాస్త కాస్ అవుతుంది. అలాగే ఇప్పుడే మనం ఇంకో పాయింట్ నేర్చుకుంటాం. ఈవెన్ యాంగిల్స్ అంటే 180 మైనస్ θ కానీ 180 ప్లస్ θ కానీ ఈవెన్ ఇంటిజర్స్ వచ్చినప్పుడు, అదే 360 మైనస్ θ కానీ 360 ప్లస్ θ కానీ వచ్చినప్పుడు సైన్ విల్ బికమ్ సైన్ ఓన్లీ, సైన్. కాస్ కానీ ఉండిపోతుంది, ట్యాన్ కానీ వస్తుంది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు చూడండి, ట్యాన్ కాస్త ట్యాన్ కానీ ఉండిపోతుంది, చేంజ్ అవ్వదు. ఓకేనా? ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 180 మైనస్ θ నేను రాసుకున్నాను, వాల్యూ కావాలి. సైన్ 180 మైనస్ θ అంటే ఎక్కడ వస్తుంది? మనం ఏం చెప్పాము? సెకండ్ క్వాడ్రంట్లో వచ్చింది. సైన్ 90 ప్లస్ θ, సైన్ 180 మైనస్ θ సెకండ్ క్వాడ్రంట్. అంటే ఆ సిల్వర్ టీ కప్స్లో సెకండ్ ఏంటి? సైన్. సైన్ పాజిటివ్ కదా సెకండ్ క్వాడ్రంట్లో, కాబట్టి సైన్ కాస్త సైన్ అవుతుంది ప్లస్. ఓకే, ఇక అదే సైన్ 180 ప్లస్ θ రాస్తాను నేను. 180 ప్లస్ θ ఇప్పుడే చెప్పాను. 180 అయినా 360 అయినా సైన్ కాస్త సైన్గా ఉండిపోతుంది కాబట్టి సైన్ రాస్తాను, సైన్ θ. ఇక్కడ 180 ప్లస్ θ అనేది ఎక్కడ? థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో tan θ మాత్రమే పాజిటివ్ అండ్ tan కాటు పాజిటివ్, రిమైనింగ్ నెగిటివ్ కాబట్టి మైనస్. ఓకేనా? చూడండి, సెకండ్ క్వాడ్రంట్లో నేను రాస్తాను cos 180 మైనస్ θ రాస్తే cos 180 మైనస్ θ, cos θ, cos 180 మైనస్ θ అంటే cos θ అనేది. అయితే 180 మైనస్ θ అనేది ఎక్కడ ఉంది? సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ సైన్ కొసీకెంట్ మాత్రం పాజిటివ్, సైన్ దాని ఇన్వర్స్ ఏంటి? రెసిప్రోకల్ కొసీకెంట్. అలా కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్ చేస్తుంది. ఓకేనా? ఇది ఈ విధంగా నేర్చుకుంటే ఇవి మనకి, లేదా నేను ఒకసారి చార్ట్గా మొత్తంగా ప్రతిదీ రాసేస్తాను చూడండి, దాన్ని నోట్ చూసుకొని మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మొత్తంగా సైన్ 90 మైనస్ θ ఈక్వల్ టు సైన్ 90 మైనస్ θ ఈక్వల్ టు అని చెప్పండి. సైన్ వచ్చి 90 మైనస్లో వచ్చిందంటే ఏం చెప్పండి? కాస్ θ. కాస్ వస్తే ఏమవుతుంది? కాస్ 90 మైనస్ θ ఇస్ ఈక్వల్ టు సైన్. ఎందుకంటే ఫస్ట్ క్వాడ్రంట్ 90 మైనస్ θ అనేది, కాబట్టి ఆల్ ఆర్ పాజిటివ్ యాంగిల్స్. కాబట్టి కాస్ కాస్త సైన్ అయింది, కాస్ సైన్ అయింది, సైన్ కాస్త కాస్ అయింది. ఇక్కడ ట్యాన్ 90 మైనస్ θ ఏమవుతుంది? కాట్ θ. ఓకే, అండ్ కాట్ 90 మైనస్ θ ఏమవుతుంది? ట్యాన్. ఓకే, అండ్ నెక్స్ట్ కొసీకెంట్ 90 మైనస్ θ అంటే ఏం రాస్తుంది? సీకెంట్ θ. సీకెంట్ 90 మైనస్ θ అంటే ఏం రాస్తుంది? కొసీకెంట్. ఇది ఫస్ట్ క్వాడ్రంట్కి సంబంధించి యాంగిల్స్ అయిపోయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్ వద్దాం మనం. ఏంటి? 90 ప్లస్ θ సెకండ్ క్వాడ్రంట్, ఆర్ 180. 90 ప్లస్ θ అని చెప్పాను. 90 కాస్ ఆడ్ యాంగిల్ కాబట్టి కాస్ θ. అయితే ఏంటి? సైన్ కాబట్టి సైన్ 90 ప్లస్ θ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ కాబట్టి ప్లస్ ఇచ్చారట, ప్లస్ ప్లస్. అదే కాస్ మనం రాస్తే కాస్ 90 ప్లస్ θ అయితే ఏంటి పరిస్థితి? కాస్ 90 ప్లస్ θ అంటే కాస్ అంటే ఏమవుతున్నాను? సైన్ θ. కాస్ 90 ప్లస్ θ సైన్ θ, కానీ కాస్ కాస్త సెకండ్ క్వాడ్రంట్లో మైనస్.
సెకండ్లో ఓన్లీ సైన్ అండ్ కొసీకెంట్ పాజిటివ్. tan 90 ప్లస్ theta ఈక్వల్ వాట్, tan 90 ప్లస్ theta ఈక్వల్ వాట్, tan అంటే కాట్ అవుతుంది అన్నమాట, ఆర్ యాంగిల్ కాబట్టి మైనస్. ఇక్కడ కొసీకెంట్ 90 ప్లస్ theta ఏమవుతుంది, కొసీకెంట్ 90 ప్లస్ theta ఈక్వల్ టు ఏమవుతుంది, కొసీకెంట్ 90 కొసీకెంట్ కాస్త సీకెంట్ అవుతుందా, సీకెంట్. ఎందుకు సైన్ కొసీకెంట్ రెసిప్రోకల్ యాంగిల్స్. సో సైన్ కాస్త కాస్ అయింది, కొసీకెంట్ కాస్త సీకెంట్ అవుతుందని చెప్పు. ఆల్రెడీ 90 డిగ్రీస్ కానీ 270 డిగ్రీస్ కానీ ఆడ్ యాంగిల్ వచ్చినప్పుడు ఇక్కడ కొసీకెంట్ 90 ప్లస్ అంటే పాజిటివ్ వస్తుంది, ఎందుకంటే సైన్ కొసీకెంట్ పాజిటివ్. సీకెంట్ చూడండి, సీకెంట్ 90 ప్లస్ theta ఏంటి కొసీకెంట్, బట్ సీకెంట్ అంటే ఏం చెప్పాను మైనస్. అండ్ కాట్ 90 ప్లస్ theta ఈక్వల్ టు ఎంత, కాట్ 90 ప్లస్ theta ఈక్వల్ టు మైనస్. దిస్ వాట్ సెకండ్ క్వాడ్రంట్లో 90 ప్లస్ theta కూడా వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్లో మళ్ళీ ఇంకో విధంగా రాయొచ్చు 180 మైనస్ theta. సో సైన్ 180 మైనస్ theta కూడా వస్తుంది. దిస్ ఈక్వల్ వాట్, 180 వచ్చిన 360 వచ్చిన ఏం చెప్పాను, సైన్ సైన్గా ఉంటుంది, కాస్ కాస్గా ఉంటుంది. కాబట్టి సైన్ రాస్తాను సైన్ theta. మరి 180 మైనస్ theta అనేది సెకండ్ క్వాడ్రంట్ పాజిటివ్ అయితే పాజిటివ్, కాస్ 180 మైనస్ theta అయితే ఏంటి, కాస్ 180 మైనస్ theta మైనస్ కాస్ theta. ఓకే, సెకండ్ క్వాడ్రంట్. tan 180 మైనస్ theta ఇజ్ ఈక్వల్ టు మైనస్ tan theta. అలాగే కాట్ 180 మైనస్ theta మైనస్ కాట్ theta. అలాగే కొసీకెంట్ 180 మైనస్ theta ఇజ్ ఈక్వల్ టు మైనస్ కొసీకెంట్ theta. సీకెంట్ మైనస్ ఇది ప్లస్, కొసీకెంట్ సైన్ ప్లస్ సెకండ్ సెకండ్ 180 మైనస్ theta ఇజ్ ఈక్వల్ టు ఎంత మైనస్ ఈక్వల్ టు కాట్ రాస్తాం అయిపోయిందా. దీస్ ఆర్ ఫస్ట్ సెకండ్ క్వాడ్రంట్ వాల్యూస్ని ఈ విధంగా రాస్తాం. అలాగే థర్డ్ క్వాడ్రంట్ ఏం రాస్తాం చూడండి, థర్డ్ ఎక్కడి నుంచి ఉంటుంది, 180 ప్లస్ theta ఆర్ 270 మైనస్ theta. 180 ప్లస్ theta ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 180 ప్లస్ theta. థర్డ్ క్వాడ్రంట్ ఏమన్నా tan మాత్రమే పాజిటివ్ కాబట్టి మైనస్ సైన్ theta. ఇప్పుడంటే ఈవెన్ యాంగిల్ 180 ఎంత 2 ఇంటూ 90 కదా, 1 ఇంటూ 90 అయితే ఆర్ని తీసుకుంటాం, ఇది మైనస్ అవుతుంది. కాస్ ఎంత 180 ప్లస్ theta సేమ్ కాసే వస్తుంది మైనస్, ఎందుకు సెకండ్ క్వాడ్రంట్లో. tan 180 ప్లస్ theta థర్డ్లో ఏం చెప్పాను, ఆర్ సెవెన్ ఫిగర్స్లో tan పాజిటివ్ కాబట్టి tan theta. ఇక్కడ tan theta అయితే కాట్ ఏంటి, కాట్ కూడా సేమ్ కదా, కాట్ 180 ప్లస్ theta ఎంత, కాట్ 180 ప్లస్ theta ఈక్వల్ టు. అలాగే సీకెంట్ 180 ప్లస్ theta ఏం చెప్పాను, థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి ఆటోమేటిక్గా మైనస్ సీకెంట్. కొసీకెంట్ 180 ప్లస్ theta, కొసీకెంట్ 180 ప్లస్ theta ఇస్ వాట్ మైనస్ కొసీకెంట్. ఓకే, నెక్స్ట్ అదే థర్డ్ క్వాడ్రంట్లో 270 మైనస్ theta కూడా ఉంటుంది కదా, సైన్ 270 ప్లస్ కదా 270 మైనస్ theta. ఈ థర్డ్ క్వాడ్రంట్లో మనం రాసుకుంటున్నాం. ఓకేనా, 270 మైనస్ theta ఇది ఏం పరిస్థితి, సైన్ ఇదేంటి 3 ఇంటూ 90 ఎంత రాసుకుంటారు, 270ని ఆడ్ యాంగిలే కదా, 3 ఇంటూ 90 రాసుకుంటాం ఆడ్ యాంగిల్. ఆడ్ వచ్చినప్పుడు ఏమో సైన్ కాస్ అవుతుంది అంటే కాస్ theta మైనస్ థర్డ్ కాబట్టి కాస్ 270 మైనస్ theta అయితే ఏంటి, కాస్ 270 మైనస్ theta ఇది వాట్ మైనస్ సైన్ theta. కాస్ కాస్ సైన్ అవుతుంది కాస్. మరి tan ఏమవుతుంది, tan 270 మైనస్ theta ఇది ఏంటి మైనస్ ప్లస్ కాట్ ఎందుకు థర్డ్ క్వాడ్రంట్ ప్లస్ tan పాజిటివ్ కాబట్టి. అలాగే కాట్ ఎంత, కాట్ 270 మైనస్ theta ఏంటి, కాట్ 270 మైనస్ theta ఈక్వల్ టు ప్లస్ tan theta ఇన్వర్స్ అంతే. ఇక కొసీకెంట్ 270 ప్లస్ theta థర్డ్ కాబట్టి 270 అంటే సీకెంట్ రాసేయండి, సీకెంట్ theta ఇక్కడ మైనస్ సీకెంట్ 270 ప్లస్ theta అంటే ఏంటి అవుతుంది మైనస్ కొసీకెంట్ theta.
minus cosecant. This is third quadrant values. Okay. ఇక ఫోర్త్ క్వాడ్రంట్ ఇది ఏమవుతుంది 270 ప్లస్ థీటా. అప్పుడు సైన్ ఎంత 270 ప్లస్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఎంత సైన్ కాస్ ఏమవుతున్నాను కాస్ మైనస్ అనా ఇది థర్డ్ క్వాడ్రంట్లో ఉన్నది అనగా ఓన్లీ ట్యాన్ పాజిటివ్ ట్యాన్ పాజిటివ్ కాబట్టి ఆటోమేటిక్గా రెసిప్రోకల్ అండ్ కాస్ 270 ప్లస్ థీటా ఎంత ఈక్వల్ టు మైనస్ సైన్ థీటా. కాస్ కాస్త ఏమవుతుంది 90 కాబట్టి ఆడ్ యాంగిల్ కాబట్టి సైన్ కాస్త కాస్ అవుతుంది కాస్ కాస్త సైన్ అవుతుంది. ట్యాన్ ట్యాన్ చూడండి ట్యాన్ 270 ప్లస్ థీటా ఇది వాట్ ట్యాన్ 270 ప్లస్ థీటా ఈక్వల్ టు కాట్ థీటా. ఎందుకంటే థర్డ్ క్వార్టర్ ట్యాన్ పాజిటివ్ కదా కాట్ 270 ప్లస్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది ట్యాన్ థీటా. అలాగే కొసీకెంట్ 270 ప్లస్ థీటా ఈక్వల్ టు వాట్ cosecant 270 plus theta minus secant theta and secant 270 plus theta is what minus cosecant theta minus cosecant theta ikada ayindi ingemunda ఇవ్వది ఫోర్త్ క్వాడ్రంట్ లో 360 మైనస్ theta sin 360 మైనస్ theta ఈక్వల్ టు వాట్ ఆల్ సిల్వర్ టీకప్స్లో లాస్ట్ ఏంటి కాస్ పాజిటివ్ అంటే కాస్ పాజిటివ్ దానికి ఇన్వర్స్ ఏంటి సీకెంట్ పాజిటివ్. ఇక్కడ సైన్ ఏమవుతుంది సైన్ 360 4 × 90 360 4 ఏంటి ఈవెన్ నెంబర్ కాబట్టి దీన్ని ఏమో రాసుకోవచ్చు సైన్ కాసా సైనే అవుతుంది మరి సైన్ ఏంటి సింబల్ మైనస్ అవుతుంది. ఇంకా కాస్ 360 మైనస్ థీటా ఇప్పుడే చెప్పాను కాస్ కాస్త కాసే అవుతుంది ఈవెన్ యాంగిల్ కాబట్టి కాస్ థీటా ఉన్నప్పుడు కాస్ ఏంటి ఫోర్త్లో కప్స్లో సి కాస్ పాజిటివ్ ట్యాన్ నెగిటివ్ ట్యాన్ నెగిటివ్ ట్యాన్ 360 మైనస్ థీటా ఇదిగో మైనస్ ట్యాన్ థీటా అండ్ సీకెంట్ 360 మైనస్ థీటా ఏంటి మైనస్ సీకెంట్ థీటా అండ్ సీకెంట్ 360 మైనస్ థీటా అంటే ఏంటి ప్లస్ సీకెంట్ థీటా ఎందుకు కాస్ పాజిటివ్ కాబట్టి సీకెంట్ పాజిటివ్ ట్యాన్ కాట్ 360 మైనస్ థీటా ఇజ్ ఈక్వల్ టు వాట్ 360 మైనస్ థీటా ఈక్వల్ టు మైనస్ కాస్ థీటా.